ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జట్టు ఐకాన్ ప్లేయర్ ఎంఎస్ ధోని పురాగమనం కోసం కోట్లాది మంది అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా అతని రీ ఎంట్రీపై సందిగ్ధత మరింత పెరిగింది. తాజా సమాచారం ప్రకారం ధోని పూర్తి ఫిట్నెస్ సాధించినప్పటికీ జట్టులో ప్రస్తుతం ఉన్న కుదురైన కాంబినేషన్ ను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు దక్కాలనే ఉదార స్వభావంతోనే మిస్టర్ కూల్ తన రీ ఎంట్రీని స్వయంగా వాయిదా వేసుకున్నట్లు జాతీయ క్రీడా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ సీజన్ ఆరంభం నుండి మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న ధోని ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లో కూడా మైదానంలోకి అడుగు పెట్టకపోవడం గమనార్హం. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వార్తలతో ధోని అభిమానులు కొంత నిరాశకు గురవుతున్నప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సిఎస్కే గెలుపు గుర్రం ఎక్కాలంటే ధోని అనుభవం అవసరమని కొందరు వాదిస్తుంటే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువతకు పగ్గాలు ఇవ్వడం సరైందేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎంఎస్ ధోని శారీరక స్థితి మరియు ఆట తీరుపై సిఎస్కే బ్యాటింగ్ కోచ్ మైకెల్ హుస్సేన్ స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోని కనుక జట్టులోకి తిరిగి వస్తే అది కేవలం వికెట్ కీపర్ బ్యాటర్ గానే ఉంటుందని, ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. నెట్స్ ప్రాక్టీస్ లో ధోని బ్యాటింగ్ పరంగా అద్భుతమైన టచ్ లో ఉన్నాడని, బంతిని బలంగా బాదుతున్నాడని హుస్సేన్ కితాబిచ్చారు. అయితే ఇన్నింగ్స్ ఆఖర్లో అత్యంత వేగంగా పరుగులు తీయడానికి కావాల్సిన శారీరక సామర్థ్యంపై ధోని కొంత ఆందోళనగా ఉన్నట్లు కోచ్ వివరించారు. మైదానంలో 100% సిద్ధంగా ఉన్నానని, తనకు తాను నమ్మకం కుదిరినప్పుడే ధోని తుది జట్టులోకి వస్తాడని ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ అనంతరం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అనివార్య కారణాలతో జట్టును వీడటం సిఎస్కేను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఒకవైపు ధోని ఆడేందుకు సుముఖంగా లేకపోవడం, మరోవైపు ప్రస్తుత కెప్టెన్ అందుబాటులో లేకపోవడంతో జట్టు పగ్గాలు ఎవరు అందుకుంటారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ క్లిష్ట సమయంలో జట్టును నడిపించగల సమర్థుడైన నాయకుడి కోసం యాజమాన్యం తీవ్రంగా అన్వేషిస్తోంది. గైక్వాడ్ లేకపోవడం వల్ల టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య సంజు శాంసన్ పేరు చెన్నై సూపర్ కింగ్స్ నూతన కెప్టెన్ గా బలంగా వినిపిస్తోంది.